ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించను గాక. యేసు నామములో ఆమేన్. బాగున్నారండి అందరూ? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాల రక్త సంబంధాలు అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధానం, ఆనంద, ఆరోగ్యాల చేత దీవించబడి ఆశీర్వదింపబడదురు గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ మధ్యకాలంలో జోషి బ్రదర్ వచ్చి మరి వీడియో చేయడం జరిగింది. మరి ఆ యొక్క వీడియో అన్నది ఎస్ఎస్ రావు గారి యొక్క సాక్ష్యం అందరికీ ఆదర్శం అనేటట్టు అది బ్రదర్ జోషి అన్నటువంటి దీనిలో ఉంటుంది. టెస్ట్ మనీస్లో అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. శనివారం ఆయన వీడియో అప్లోడ్ చేసి 2:30 గంటలకో 3 గంటలకు అప్లోడ్ చేశారు. ఆయన అప్లోడ్ చేసి గంట తర్వాత ఫోన్స్ మొదలుపెట్టినాయి. ఇంకక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం ఈ వీడియో చేయడానికి కూడా నాకు టైం లేకపోయింది. 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. విపరీతమైనటువంటి ఫోన్స్ అనమాట. మార్నింగ్ 4 o'clock టు నైట్ 12:30 వరకు ఫోన్స్ రన్ అవుతూనే ఉంటున్నాయి. ఎక్కడ ఆఫ్రికా అంట, ఆస్ట్రేలియా అంట, మరి జర్మనీ అంట, లండన్ అంట, సౌదీ అరేబియా, మస్కట్, తర్వాత దుబాయ్, కువైట్, తర్వాత వచ్చి ఇజ్రాయెల్ కంట్రీ, అన్నీ అక్కడ అది నైట్ టైము ఆ కంట్రీస్ వస్తున్నవి. తర్వాత వచ్చి ఇక్కడ డే టైం అన్నది ఏంటంటే మన ఇండియాలో ఫోన్స్, విపరీతమైన ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంతవరకు వీడియో కూడా చేయటం జరగలేదు ప్రియులారా. మరి దేవుని ప్రేమ అది. ఎంతోమంది దాహంతో ఉన్నటువంటి వారు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, మరి సాతాను దురాత్మ శక్తుల చేత పీడింపడుతున్నటువంటి వారు, అప్పులు ఊపుల్లో కూరుకుపోయినటువంటి వారు, శరీర అనారోగ్యానికి లోనైనటువంటి వారు, అలాగే మరి పిల్లల యొక్క వ్యధ, మరి కొడుకులు కోడల తాలూకు కాపురాలు సరిగా లేకపోవడాలు, అల్లుళ్ళు మరి కుమార్తెల యొక్క కాపురాలు ఇలాంటివన్నీ కూడాను. అందుకని పాపం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే నేను ఒక ఫోన్ లిఫ్ట్ చేస్తే మొత్తం అక్కడ 10-15 ఫోన్లు వచ్చి కూర్చుంటున్నాయి. ఈ ఫోన్ పూర్తయ్యేలోగా 10-15 వచ్చి కూర్చుంటున్నాయి. చూడండి, ఈ విధంగా ఫోన్స్ మీద ఫోన్ ఇలా వస్తూనే ఉంటే మరి నేనేం చేయను? ఒక ఫోన్ వచ్చేసరికి క్లియర్ అయ్యేసరికి ఒక 10-15 వచ్చి కూర్చుంటున్నాయి కదా. అటు విధంగా అవన్నీ కూడా స్టక్ అయిపోతున్నాయి. చాలామంది పాపం జోషి బ్రదర్కి ఫోన్ చేసి ఎందుకు వాళ్ళు అలాంటప్పుడు ఫోన్ నెంబర్స్ ఇవ్వాలి ఇది అదని చెప్పేసి పాపం అతన్ని ఫైర్ అవుతున్నారట అతని మీద. అతను ఏం చేస్తారు? అతను షూట్ చేసి వెళ్ళిపోవడం, అప్లోడ్ చేయడం తప్పించి అతను ఏం చేయలేరు కదా. మీరు ఎక్కడున్నప్పటికీ దయతో నన్ను క్షమించమని ఎందుకు అడుగుతున్నాను అంటే, అన్నిటికంటే విశ్వాసం గొప్పది. ఈ కుమారుడు లేదంటే ఈ దాసుని ద్వారా లేదంటే ఈ సేవకుని ద్వారా మనం ప్రార్థన చేయించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని చెప్పేసి మీకు ఒక విశ్వాసం పుడుతుంది, నమ్మకం. వెంటనే ఎప్పుడైతే పుట్టిందో వెంటనే మీరు ఫోన్ చేసి నాకు ఇలాగ ఉంది సార్ అని చెప్పేసి మీరు చెప్పడానికి ట్రై చేస్తారు. ఆ యొక్క గొప్ప విశ్వాసమే మీ హృదయంలో పుట్టింది కాబట్టి మీ హృదయంలో ఉన్నటువంటి కళంకాలు, ఆ యొక్క ఆటంకాలు, అడ్డంకులు, ఆ పరిస్థితులు లేదంటే ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు, ఆ ఇక్కట్లన్నీ కూడా అన్నిటికీ జవాబుదారీగా నిలబడుతుంది ఆ యొక్క చిన్న విశ్వాసమే. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే చాలు, ఖచ్చితంగా అది నెరవేరిపోతుంది. అయితే అది నెరవేరిపోతుంది అని నమ్మేయాలి. మీరు నమ్మారు కాబట్టి నాకు ఫోన్ చేస్తున్నారు, అదొక్కటి చాలు. నేను లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా దేవుడు అట్టి విధంగా మీకు సమాధానం అనుగ్రహించను గాక అని చెప్పేసి నేను ప్రభువుకు ప్రార్థన చేసి మరి ఆ విధంగా నేను కొన్ని ఉంచేస్తున్నాను, చేయలేకపోతున్నాను. ఒకసారి అయితే డైరెక్ట్ రెగ్యులర్గా మరి నేను 1, 2, 3 రోజులు వరుసగా నేను ఆ ఫోన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసేసరికి నా గొంతు పడిపోయింది, గొంతు పట్టేసింది, మరి బాడీ అంతా వీక్ అయిపోయింది. ఎందుకంటే బైబిల్ వాక్యం లేదు, నా ప్రార్థన లేదు, వీటితో ఉండిపోయాను. ఎందుకంటే నేను ఛార్జింగ్ అయితే కదా అవతల వాళ్ళు బలపరచడానికి. ఈ విధమైనటువంటి టైట్ పొజిషన్లో నేను పడిపోయిన ప్రియులారా. కాబట్టి మీరు వరి అవ్వకండి, ధైర్యం వహించండి. విశ్వాసం, ఆ వీడియోని చూసిన వెంటనే విశ్వాసం మీ గుండె నిండా నిండిపోతుంది. ఆ యొక్క విశ్వాసమే మీ యొక్క అనర్థాలకి, ఆటంకాలకి అన్నింటికి కూడా జవాబుగా నిలబడిపోతుంది. నమ్మండి, మా ప్రభువు ప్రార్థన విన్నాడు, జవాబు ఇచ్చేసాడని చేసి నమ్మి స్తుతులు చెల్లించండి. ఆటోమేటిక్గా అన్నీ కూడా
క్లారిఫికేషన్ వచ్చేస్తుంది, క్లియర్ అయిపోతాయి. మీరేం వరి అవ్వకండి, దయతో క్షమించండి. ఈ మాట మీరు రిసీవ్ చేసుకోండి. ఎంతమంది అయితే నాకు ఫోన్ చేశారో వారంతమంది తాలూకా మానసిక, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా ఉన్నటువంటి గొప్ప సమస్యలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా సద్దుమణిగిపోవునుగాక. ప్రతికూల పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగిపోవునుగాక, అనగద్రొక్కబడినగాక. అన్నీ కూడా అనుకూలంగా మార్చబడిన గాక. విశ్వాసం అనేటువంటి గొప్ప ప్రభావం చేత వాటన్నిటికీ గొప్ప ఆదరణ, ఆశీర్వాదం, అద్భుతాలు జరిగి గొప్ప దీవెనలు వారికి కలుగునుగాక. మీ అందరికీ కలుగునుగాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకు వచ్చినటువంటి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ ఈ యొక్క మెసేజ్ని చూస్తూ ఉండండి. 6 సంవత్సరాలు పూర్తి అయిపోయి 7వ సంవత్సరం అడుగుపెట్టినటువంటి పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది అద్భుతకరమైనటువంటి పరిస్థితి, ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదం. అనేక మందిని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, మరణేత్రాలు వెలిగిస్తుంది, జ్ఞాననేత్రాలు వెలిగిస్తుంది, హృదయాలు తెరిపిస్తుంది. గొప్ప వెలుగుతో వారందరినీ కూడా ప్రకాశింప చేస్తుంది. వారి బ్రతుకుల్లోకి గొప్ప దీవెనకరంగా మార్చబడుతుంది. ప్రియులారా, దేవుని స్తోత్రం కలను గాక. ఇంకో మాట ఏంటంటే, త్వరలోనే నేను వచ్చే నెల 7వ తేదీన జూమ్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నాను. అందులో మీరందరూ కూడా మీరు పాల్గొవచ్చు. ఓకే, 8 నుంచి 9 వరకు మన పాటలు, వాక్యం చెప్పుకొని 9 నుంచి దేవుడు మన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా గొప్ప సూచక క్రియలు, గొప్ప అద్భుతాలు, గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప మేలుకరమైనటువంటి క్రియలు జరిగించేటట్లు మనం ప్రార్థన చేద్దాం. ఓకే ప్రియులరా, అది మీరు సిద్ధంగా ఉండండి. మరొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే చాలామంది రావాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ యొక్క అన్నది తప్పకుండా మీరు రావచ్చు. R&B గెస్ట్ హౌస్ దగ్గర, అంటే ఇప్పుడు మీరు కాంప్లెక్స్కి వస్తారు, రైల్వే స్టేషన్కి వచ్చినా కాంప్లెక్స్కి వచ్చినా సరే మీరు దిగి ఆటోకి చెప్పండి. అడ్రస్ ఏం చెప్తారని అంటే, సూర్యనగర్ కాలనీ, ప్లాట్ నెంబర్ 22, త్రిబుల్ రావు. మాస్టర్ గారు, పాస్టర్ గారు. ఎందుకంటే నేను ఇంతకుముందు మాస్టర్ ఉద్యోగం చేసేవాడిని కదా, చెప్పాను కదా. మరి 1,50,000 రూపాయలు వదిలేశాను. మార్చితో నేను VRS పెట్టేశాను, వాలంటీర్ రిటైర్మెంట్ చేస్తాను. ఇంకా 4.5 సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉందని చెప్పాను కదా. అందుకని ఇక్కడ మాస్టర్ గారు, పాస్టర్ గారు అంటారు నన్ను. ఓకే, దేవుని స్తోత్రం. ల్యాండ్ మార్క్ ఏంటంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ బ్యాక్ సైడ్ రోడ్డు, మహారాజ్ హాస్పిటల్ రోడ్డు చివరనమాట. చివరికి వచ్చేయడమే, అక్కడ రోడ్డు పాయింట్లోనే మా ఇల్లు ఉంటుంది. మరి అదేవిధంగా చాలామంది ఆదివారం నాడు కూడా వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వాళ్ళ గురించి ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత వచ్చి మనకు మంచి ప్లేస్ ఒకటి దొరకాలి. టైట్ అవుతుంది, జనాలకి టైట్ అవుతుంది. ప్లేస్ ఉన్నట్లయితే ఆ ప్లేస్లో మనం ఒక టెంట్ లాంటిది, ఒక కమ్మలపాక లాంటిది వేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థనలో పెట్టండి. మరి ప్లేస్ కొనడానికి కూడా మనకి ఇది కావాలి, డబ్బులు కావాలి. ప్రార్థనలు పెట్టండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి నా యొక్క ధన్యతను చూస్తే నేను దేవునికి ఎల్లప్పుడూ కూడా నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను. ప్రతి క్షణం ఎంత చెల్లించినా ఆయన రుణం నేను తీర్చుకోలేను. ప్రియులారా, మీకు తెలిసిందే అదంతా కూడా. మీరు గత 7 సంవత్సరాల నుంచి చూస్తున్నారు నా పరిస్థితిని. ప్రియులారా, ఇది మాటలతో వర్ణింప శక్యం కానటువంటి ప్రేమని నేను పొందుకుంటున్నాను. నా వల్ల మీరందరూ కూడా పొందుకోవాలనేటువంటి ఆశ. ప్రియులారా, మీరందరూ కూడా పిల్ల పాపలతో సంతోషంతో మీరు వెదజల్లబడాలి, వికసింపబడాలి, ప్రకాశింపబడాలి. ఆయన ప్రేమను నలుగురికి కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు సాగుతున్నాను. ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి, నన్ను, నా కుటుంబాన్ని పరిచయండి. ఇది నేను ఒక్కడి చేస్తూ ముందుకు సాగుతూ ప్రియులరా, మీ అందరి యొక్క హస్తాలు, ప్రార్థనలు, ఆశీర్వాదాలు నాకు తోడుగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే నేను దేవుడు నాకు అప్పుడు ఎంత తోలనాడుతుండేవాడిని, అసహించుకునేవాడిని, చేదరించుకునేవాడిని, ఆ ప్రజలందరినీ కూడా పరిగెట్టిస్తుండేవాడిని. నా తండ్రి ప్రేమ తెలియక, నా తండ్రి జాలి, కరుణ, కటాక్షాలు తెలియక దూరంగా ఉండేవాడిని. ఈరోజు నా తండ్రి ప్రేమ లేకపోతే, ఆ తండ్రి తలంచకపోయి, ఆ తండ్రి సన్నిధి లేకపోయినా ఒక క్షణం కూడా నేను ఉండలేను ప్రియులారా. ఒక అన్యుడిగా ఉన్నటువంటి వాడిని ఒక ధన్యుడిగా చేశాడు. ఆయన రుణాన్ని నేను ఏ విధంగా తీర్చుకోను. కాబట్టి మీ అందరి యొక్క ప్రార్థనలు నాకెంతో అవసరం ప్రియులారా, ప్రతి క్షణం. ఎందుకంటే బలంగా దేవుడు నడిపిస్తున్నప్పుడు మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లాలని
వాక్యం చెబుతుంది ప్రియులారా. కాబట్టి ఖచ్చితంగా మీ ఆశీర్వాదం, మీ ప్రార్థన, మీ నడిపింపు కావాలి, మీ యొక్క తోడు కావాలి ప్రియులారా. కాబట్టి మీరందరూ కూడా ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లాలి. అనేక మంది మీ ద్వారా నడిపించబడాలి. ఈ వాక్యం అన్నది వారిలో గుచ్చుకోవాలి. ప్రభువే కార్యం జరిగించాలి. ఆత్మకార్యం జరిగించాలంటే ఏ మనుషుని యొక్క సొంత జ్ఞానం, సొంత ఆలోచన కూడా పనికిరాదు ప్రియులారా. ప్రభు మాత్రమే ఆత్మదేవుడు. కాబట్టి ఆత్మకార్యాలు జరిగించాలంటే ఆత్మదేవుడే రావాలి. అది మనం ఒక పనిముట్లుగా, ఒక సాధనాలుగా, పాత్రలుగా వాడబడ్డానికి మనం ఇష్టపడినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ ముందుకు సాగుతాయి ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించును గాక. ఇన్ని సంవత్సరాలు కూడా మీరు ఎంతగానో చేయూతను అందించారు, ఎంతగానో ప్రార్థన సపోర్ట్ని అందించి గుప్పెళ్ళిప్పారు. మీరందరూ కూడా పరలోకంలో గొప్ప ధనవంతులుగా జీవించుదురుగాక, యెహోవాను జీవించుదురుగాక, పిల్లా పాపలతో వర్ధిల్లుదురుగాక, ఆత్మికంగా, ఆర్థికంగా, మానసిక, శారీరకంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అది కాక నా కుమార్తె యొక్క వివాహం ఒకటి జరగాలి ఈ సంవత్సరం. అది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఓకే. పేరు శ్రైని, అసిస్టెంట్ ప్రొఫెసర్గా అగ్రికల్చరల్ చేస్తుంది. డాక్టర్ శ్రైన్ హైదరాబాద్లో ఉంటుంది ప్రియులరా. మరి కుమారుడు, కోడలు వాళ్ళు సువార్త కూడా చేస్తున్నారు. ఒక పక్క జాబ్ చేసుకుంటూ మీ ప్రార్థనల దయ వల్ల వాళ్ళు క్షేమంగా ఉన్నారు ప్రియులరా. వారి గుడిని కూడా యవనస్తులు కాబట్టి దుష్టుడు శోధించకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. క్షమించండి, ఇంతవరకు మాటలతో పెట్టాను. రండి వాక్యంలోకి వెళ్దాం. దేవుని తెలియనటువంటి ప్రజలకి సువార్తలో ఒక వాక్యం ఉంది చూడండి. సామెతలు 16:25 ఒక చూడండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒకని మార్గం అంట ఆయన దృష్టికి యథార్థంగా కనిపిస్తుందంట. చివరికి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది మరణానికి దారితీస్తుందంట. అందుకనే అజ్ఞానం అహంభవతి వినాశాయ నరక ధ్వంసప్రాప్తి. అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఈ భక్తి నరకం అన్నటువంటి అగ్నిగుండంలోనికి తీసుకెళ్ళిపోతుందంట. కాబట్టి మనం ఎందుకు అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి? జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తిని మనకు కావాలి. ఎవర జ్ఞానం అనంటే యేసు ప్రభువే జ్ఞానం. ఎవర సుఖశాంతులు ఇస్తున్నవారు భూమి మీద అంటే యేసు ప్రభు వారే. ఎందుకంటే యేసు ప్రభు వారు కొత్తగా వచ్చినటువంటి వారు కాదు. ఆయన భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాదులన్నింటినీ కూడా సృష్టించి ఈ నేల మట్టిని తీసి నరుణ్ణి చేసి వాని యొక్క నాసిక రంధ్రాలలో నుంచి ఆయన యొక్క జీవవాయువును ఊది తన యొక్క స్థానంలో అమర్చుకున్నటువంటి వాడు. తనను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి సృష్టికర్త. ఆ సృష్టికర్తే మరలా నరవతానిగా భూమి మీదకి రావడం జరిగింది. అతని పేరే యేసు ప్రభు. ఇందులో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. యేసు ప్రభు ఏం చేశాడంటే నరుడికి చెప్పినటువంటి మాట వినకపోవటం వల్ల మరలా సరిచేయడానికి వచ్చాడు. సరిచేసేసి ఆయన శరీరంతో పాటు ఆకాశానికి ఆరోహణం అయిపోయాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మరూపంలో ఆయనే మరలా దిగి వచ్చి సంచారం జరిగిస్తున్నాడు. ఆ ఆత్మదేవుడే మనకి కార్యాలు జరిగించు, ఆత్మదేవుడే విజయాల్ని అనుగ్రహించేవాడు, ఆత్మదేవుడే మనల్ని కన్నులతో చూస్తున్నటువంటి వాడు, ఆత్మదేవుడే మనల్ని పరిశీలిస్తున్నటువంటి, ఆత్మదేవుడే అద్భుతాలు సూచక క్రియలు జరిగిస్తున్నటువంటి వాడు. ఆయన ఆత్మదేవుడై ఉన్నాడు. ఆయన కంటికి కనబడాడు, ఆయన చెవికి వినబడాడు, గోచరం హృదయానికి గోచరం కాడు. అలాంటి అద్భుతమైనటువంటి వాడు. అందుకనే ఒకని యొక్క దృష్టికి, ఒకని ఆలోచన, ఆ పరిజ్ఞానం ఎలాగుంటుందంటే అంటే కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, అది తప్పది. కాబట్టి ఈ భూమి మీద నిజమైనటువంటి భగవంతుడు అన్నటువంటి వాడు కొనున్నాడు కదా. ఆ భగవంతుడు ఎవరు నేను చూడాలి, పర్టికులర్గా నేను గమనించాలి. నా 2 కళ్ళతో చూస్తేనే కానీ నేను నమ్మను అని చెప్పేశాను అనండి. 12 మంది శిష్యుల్లో ఒక తోమ అన్నటువంటి ఆయన అప్పుడే అన్నాడు నేను నమ్మను అని చెప్పేసి. అదేవిధంగా మీరు కూడా అడగండి. వెంటనే ఆయన కోపగించుకోవచ్చులే, తోమా నువ్వు నాతో తిన్నావు, నాతో ఉన్నావు, నాతో తిరిగావు, నా కార్యాలు చూసావు, నాతో బొబ్బున్నావు అని చెప్పేసి అనేమో కోపగించుకోలే. వెంటనే అందరూ కూడా, శిష్యులందరూ కూడా ఆ రూమ్లో తలుపేసుకొని భయంతో వణికిపోతున్నప్పుడు వెంటనే రెండోసారి ప్రత్యక్షమయ్యి, తోమా చూసుకొని నా వేళ్ళు యొక్క గాయాలు నీకోసం నేను పొందానయ్యా, నా కాళ్ళు గాయాలు చూసుకో, నీవు పరిగెత్తినటువంటి పరుగులకి, పాప పడకలకి, పక్కలో బల్లెపోటు పొడిపించుకున్నాను, కాళ్ళకి మేకులు దిగ్గొట్టించుకున్నాను అయ్యా, చూడు
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూపించాడు. అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఖచ్చితంగా ఆ విధమైనటువంటి క్రియని జరిగిస్తాడు ఆయన. గొప్ప శాంతిమంతుడైన, అజ్ఞానం కలిగి అంధత్వాన్ని కలిగి ఉన్నానేమో, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి అడగండి. అడగడంలో తప్పే లేదు కదా, అడగకుండా అమ్మేనా అన్నం పెట్టదు కదా, ఆ విధంగా అడగండి. ఖచ్చితంగా నేను డంక మీద సవాల్ చేసి చెప్తున్నాను, శబ్దం చేసి చెప్తున్నాను. సత్యం అంటే సత్యమే, వెలుగంటే వెలుగే, దీన్ని జ్ఞానం అంటే జ్ఞానమే, దీన్ని మించింది మరొకటి లేడు. నేనే సత్యమును అంటే నా వెనకాల ఇంకెవడు లేడని అర్థం. నేనే మార్గమును అంటే మా మోక్షానికి మార్గం చూపించట్లో నేను తప్ప ఎవడు లేడురా బాబు అని చెప్పేసి అని అర్థం అక్కడ. కాబట్టి ప్రియులారా, మనసు పెట్టండి, ఆలోచన విధానం మార్చుకోండి, ప్రయత్నించండి మార్గం కనుక్కోవడానికి. గొప్ప జ్ఞానంతో వెలిగింపబడండి, అనేక మందికి మీ జ్ఞానాన్ని అందించండి, మీ మంచి దీవెన ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. ఈ యొక్క మాటలనే విత్తనాలు మీ హృదయం నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పసి పాడిగడి ఫలింపు చేయబడిగా యేసునామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. రండి ప్రియులారా, వాక్యం చెప్పుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. ఎంతైతే మీరు సహిస్తారో అంత మాత్రమే మీకు ఇస్తాడంట, అంతకంటే ఇక్కడ ఇవ్వడంట. ఎంతైతే మీరు బాధను ఓర్చుకుంటారో, ఎంతైతే ఆ కావిడి మీరు మోయగలుగుతారో, ఎంతైతే మీరు భారాన్ని మోస్తారు అంతకంటే ఎక్కువ ఇవ్వడంట. ఎందుకు అంటే తల్లిదండ్రులు తెలుసు కదా, అయ్యో చాలేరా 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 ఇక్కడ నుంచి నేను తీసుకుంటా లేరా, నువ్వు మోయలేవు లేరా అని చెప్పేసి వెంటనే ఆ మూటను తీసేసుకొని, ఎందుకని అంటే కుమారుడు కష్టపడి అలా పడిపోయి లేచి 33 సార్లు బాధపడుతూ ఏడుస్తూ ఓ అని అంటే ఆ తండ్రికి తల్లికి ఇష్టం ఉండదు. అందుకనే చాలన్నా అయ్యో పాపం అయ్యో చాలండి ఓర్చుకోలేకపోతున్నాడు, అయ్యో మరి కొట్టద్దని పరుగు, అయ్యో తట్లు తెరిపోయి అయ్యో అని. దేవుడి స్తోత్రం కలను గాక. పిల్లల యొక్క దెబ్బలు చూడలేము, పిల్లల యొక్క కష్టాలు మనం చూడలేము, పిల్లల యొక్క బాధలు మనం చూడలేము, వాళ్ళు ఏడిస్తే మనం చూడలేము. ఎందుకంటే అలాంటి మనసు కలిగినటువంటి తల్లిదండ్రులది. మరి తల్లిదండ్రులకి ఇలాంటి మనసు ఉన్నట్లయితే నన్ను సృష్టించడానికి ఈ భూమి ఆకాశ సూర్యచంద్ర నక్షత్రాలు అన్నింటినీ కూడా సృష్టించిన తర్వాత కూడా ఆయన చేతిలో మనల్ని తయారు చేసుకున్నాడు. అప్పుడు ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందో చెప్పండి. ఇంతకీ నివసిస్తున్నటువంటి ఎవరు? సౌలా నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు అని అంటే, ఎవరు ప్రభా నువ్వు, ఎవడో ప్రభా అంటే, ఇగో నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని నేనే. ప్రభు అందరిలో కూడా నివసిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏదేమైనప్పుడు కూడాను మనం ఎంతైతే సహిస్తామో, తర్వాత ఇంకేంటంటే ఒకవేళ శోధన అనిపిస్తున్నప్పటికీ ఆ శోధన నుంచి మనం తప్పించుకోవడానికి కూడా మార్గం తెరుస్తాడట ఆయన. ఇలా రావాలి, అలాగే వెళ్ళాలి అని చెప్పి దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడంట. ఆ మార్గం మనకు చూపించకపోతే ఎలా మనం తప్పించుకుంటాము ప్రియులారా? కాబట్టి ఎప్పుడు కూడా చింతించకండి. చింతించట మీ చింత యావత్తు కూడా నా మీద పెట్టండి, నేను చూసుకుంటాను అన్నాడు. 4:6 ఫిలిప్పీలు రాసిన పత్రిక ప్రకారంగా మనం ఎంతైతే మోస్తామో ఆ మోసినంత బరువు మాత్రమే. ఓకే, ఊరికనే మనం ఇబ్బంది పడవలసిన లేదు. దేవా కొన్ని ఏంటంటే మనం కోరుని మనం తెచ్చుకుంటాం, మన క్రియల వల్ల వస్తాయి. కొన్ని ఏంటంటే దేవుడు పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. కొన్ని ఏంటంటే సాతాను కోరుండి టెస్ట్ చేస్తాడు. యోబుని ఎలాగైతే టెస్ట్ చేసి ఆ విధమైనటువంటి క్రియ జరిగించాడో అటు విధమైనటువంటి కార్యాలు జరిగించాడని చూస్తుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడాను మనం ఆయన వైపే మనం చూస్తుండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏదొచ్చినా సరే అతని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో ఇవన్నీ కూడా తెలిపోతాయి. ఎందుకని అంటే అతనిలో నుండి మనం వచ్చాము, ఆయన కొరకు మనం ఇక్కడ స్థిరపరచబడ్డాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కొరకే మనం బ్రతుకుతున్నాం, ఆయన కొరకే మనం జీవిస్తున్నాము, ఆయన కొరకే మనం ఇక్కడ భూమి మీదకి వచ్చినటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన కోసం కాదు, మన పిల్లల కోసం కాదు, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన మహిమార్థమై మనల్ని ఇక్కడ తయారు చేసుకున్నాడు ఆయన. అది మనం గమనించాలి. దాన్ని బట్టి దేవానికి స్తోత్రం. నా పని ఏంటి చేయాలి, నా యొక్క కర్తవ్యం ఏంటి, నా పట్ల నీకు ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశాలు ఏంటి ప్రభు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఖచ్చితంగా అది నీ దర్శనం ద్వారానో, లేదంటే వాక్యం ద్వారానో, లేదంటే సేవకుల ద్వారానో, లేదంటే ప్రవక్తల ద్వారానో నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కొన్ని శోధనలు ఏంటంటే నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికి, నువ్వు అభివృద్ధి పొందుకోవడానికి. ఎప్పుడైనా ఒక శోధన వచ్చిందని అంటే ఖచ్చితంగా నీకు ఒక ఆశీర్వాదం దాగుంది. ఎప్పుడైతే ఆ శోధనలు నువ్వు పడిపోతే ఆ ఆశీర్వాదం క్యాన్సిల్ అయిపోద్ది.
ఆ శోధన అనేది నువ్వు ఎప్పుడైతే ఓర్చుకొని దాన్ని ఓవర్కమ్ చేసావో, ఓకే, దాన్ని మించిపోయావో, వెంటనే ఆశీర్వాదం నీకు అలర్ట్ అయిపోద్ది. అది ఇందులో ఉన్నటువంటి సీక్రెట్. హల్లెలూయా. ఒక పరీక్ష ఉంది అంటే ఆ పరీక్షకి తగినటువంటి మార్కులు ప్రమోషన్ ఉంది. ఆ పరీక్ష నువ్వు పాస్ అయితే ప్రమోషన్ ఉంది. ఆ పరీక్ష పాస్ అవ్వకపోతే ప్రమోషన్ లేదు. ఆ పరీక్ష పాస్ అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టి విధమైనటువంటి గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఆయన కన్నులు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాయి, మనిషిని ఎప్పుడు కూడా విడిచిపెట్టవు. 34:21 యోబు గ్రంథంలో చూసినట్లయితే మరి ఆయన కన్నులు ప్రతి స్థలంలో కూడా సంచారం చేస్తుంటుందంట. ప్రతి స్థలంలో కూడా ఆయన మంచివారిని చూస్తే చెడ్డవారిని కూడా చూస్తుందంట. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ కూడా మనం తప్పించుకోలేము, ఎక్కడికి వెళ్ళిపోలేము. ఆయన దీవెనలు విడిచిపెట్టుకోలేము, ఆయన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోలేము. ఆయన కన్ను దృష్టి ఎల్లప్పుడు కూడా మన మీద ఉంటూనే ఉంటుంది. అందుకని నిన్ను కాపాడేవాడు కునుకట్టు నిద్రపోడని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. మనల్ని కాపాడుతున్నటువంటి దేవాది దేవుడు మనకెందుకు ఆయన విడిచిపెడతాడు? మన మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంతో బాధ్యత పెట్టుకుని ఉన్నాడు, ఎంతో మరి ఆయనకున్నటువంటి ప్రతీది కూడా ఆయన నమ్మకం అంతా కూడా, అరే నాన్న నీ మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను, నీ మీద భారం వేసాను రా, నువ్వేం చేస్తావు తెలియదు అని చేసి మన మనుషులు ఎలాగైతే అంటామో అట్టి విధంగానే ప్రభువు యొక్క ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట అది. అపవాదితో దేవుడు చెప్తాడు యోబు గురించి, ఏమని చెప్తాడు? ఏయ్, భూమి మీద భక్తుడిని చూసావా, నా కుమారుడైన భక్తుడిని యోబుని చూసావా? అలాంటి భక్తుడు ఎవడు లేడు అని. ఏముందలే చూడడానికి, నువ్వు ఇచ్చావు కాబట్టి నీ కుమారుడు అలాగ పైన ఎగురుతున్నాడు, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఇవ్వకపోతే అని అంటే, సరేలే నువ్వేం చేస్తుంటో చేసుకోనండి అంతే. మొత్తం అన్నీ కూడా తీసేస్తాడు. అన్నీ కూడా అన్ని తీసావు కానీ ప్రాణం మీద మాత్రం నీకు అధికారం వేస్తావు. యోబు ప్రాణం ముట్టుకోవడానికి అధికారం లేదని చెప్పాను. దేవుని స్తోత్రం. ఎన్ని చేసినప్పుడు కూడాను యోబు కిక్కుమిక్కి సౌండ్ లేదు. పొరపాటు మాట ద్వారా కూడా పాపం చేయలేకపోయాడు. తన భార్య మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడవద్దని అన్నాడు, కానీ మూర్ఖురాలా నువ్వు అలా మాట్లాడుకో అని చెప్పి అనలేదు. అందుకని కంటి చూపుల ద్వారా, నోటి మాటల ద్వారా, హృదయ తలంపుల ద్వారా, చేతి క్రియల ద్వారా, కాలి నడకల ద్వారా మనం ఎంతైతే ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని హెచ్చిస్తూ, ప్రభువుని మహింపరుస్తూ ఉంటామో అంతగా మనం పైకి ఎదుగుతూ ఉంటాం ప్రియులారా. ఎందుకంటే నేను పరిశుద్ధుని ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ శోధనలు వస్తూనే ఉంటాయి ప్రతిసారి కూడా. ఎందుకంటే లోకమే ఒక శోధన, శరీరమే ఒక శోధన, శరీర అవయవాలే ఒక శోధన, కళ్ళు ఇవన్నీ కూడా, నోరు ఎంత శోధనగా ఉంటాయి. వాటన్నిటిని ఇవన్నీ ఎక్కడ బ్రేక్ చేస్తాయి? ఎందులో దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే హృదయానికి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే హృదయము భద్రం చేసుకోనండి. నీ హృదయం భద్రం చేసుకో, ఎందుకంటే హృదయం మోసకరమైందని అంటాడు. హృదయంలో నుంచి వస్తాయి మొత్తం అన్నీ కూడాను. లోపలికి వెళ్ళింది బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది అంటాడు. కానీ లోపల నుంచి వచ్చింది ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుల్లి, కుట్ర, కపటం, ఓకే, కక్ష, కావేశాలు ఇవన్నీ కూడా వస్తాయి. అవి నిన్ను మళ్ళీపరుస్తాయి అని అంటాడు. నీ బ్రతికిని మళ్ళీపరుస్తాయి, నీ జీవితాన్ని మళ్ళీపరుస్తాయి. నువ్వు వెళ్ళకుండా ముందుకు వెళ్ళకుండా అవి అడ్డుకర్రలుగా వేస్తాయి. అది జాగ్రత్త అని అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ జీవితం అది, ఆ హృదయం అనేది ఏంటంటే ఆయన చేతికి మనం అప్పచెప్పుకోవాలి. ఆయన చేతికి అప్పచెప్పుకుంటే ఆయన కంట్రోల్లో ఉంటుంది. మనిషి యొక్క కంట్రోల్ మనిషి యొక్క కంట్రోల్ చేసుకోలేడు, వాడి వల్ల కాదు అది. దేవుని స్తోత్రం కలండి కాక. కాబట్టి ఈ శోధనలన్నీ కూడా మనం తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి పడుకున్నంత వరకు ఏదో ఒకలాగా వస్తూనే ఉంటుంది. ఒకవేళ మనం కాముగా బుద్ధిగా ఉన్నామని అంటే అపవాది కూడా వచ్చి చిన్న కిరికిరిలు చేస్తుంటాడు. ఆడి పనులు ఆడి చిల్లి పనులన్నీ చేస్తుంటాడు ఆడు. ఓకే, అందుకని ఎప్పుడు కూడా వాక్యంతో ముడిపడుతూ ఉండాలి, ప్రభుత్వం మాట్లాడాలి, ప్రభు సన్నిధిలో ఎక్కువగా నువ్వు గంతులు వేస్తుండాలి, ప్రభు సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండాలి. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందులో అందుకని ప్రభువు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వెచ్చదనం, ఆ సంతోషం, ఆనందం వేరుగా ఉంటుంది, అదొక వెరైటీగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అప్పుడు ఈ శోధనల గీతలు వస్తాయి, కామన్గా వస్తాయి. మనం ఉన్నాను అంటే మన కోసం మనకి ఏ శ్రమలు రాకపోవచ్చు, లేకపోతే మనకి అనారోగ్యం రాకపోవచ్చు, లేకపోతే ఇంకా అపనందలు ఏవి రాకపోవచ్చు, కానీ పిల్లల ద్వారా వస్తాయి. అయ్యో నా పెద్దోడు ఇలాగైపోయాడు, అయ్యో నా పెద్ద కూతురు అలాగైపోయింది, అయ్యో నా భార్య ఇలాగనేసింది, అయ్యో నా చెల్లి ఇలాగనేసింది, అయ్యో నా అన్నదమ్ములు ఇలాగనేశారు, అయ్యో నేను ఇలా నష్టపోయాను, అలా నష్టపోయాను. అసలే ప్రేమతో నింపబడి ఉంటాం కాబట్టి మన మర్మకర్మ ఏం తెలియదు, ఎవరు ఏదైనా సరే గమ్ముని నమ్మేస్తాం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రేమను ఆసరాగా చేసుకొని, ఈ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, ఆ అపవాది మరి వాళ్ళు లోకంలో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి మేధశక్తిని మనల్ని కింద మీద కొట్టేసి నష్టంలోకి తీసుకుపోతారు. అప్పుడు ఎవరు మనకు శరణ్యం? ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. అయ్యా అని అంటే చాలు, మనం పిలవసలేదు కానీ ఆయన చూస్తుంటాడు. అయినప్పుడు కూడా ఆయనకి ఇష్టం అది. తండ్రి అని చెప్పేసి మొరపెట్టుకోండి, నాకు మొరపెట్టే వారికి, నాకు నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉంటానని సెలవు ఇచ్చాడు ఆయన. అపవాది కూడా కలిగిస్తాడు శోధన ఏదైనా సరే, పర్మిషన్ తీసుకొని కలిగించాలి.
దేవుని దగ్గర పర్మిషన్ పొందిన తర్వాతే వాడు సోదరు మనిషికి ఇస్తాడు. కానీ ఒకవేళ ఇచ్చేటప్పుడు చూస్తాడు, రే అని అంటాడు అంతే. ఒకవేళ మించిపోతే వెంటనే, ఎందుకంటే అక్కడ బ్రేక్లు వేస్తాడు, అక్కడ లాక్ చేసేస్తాడు అన్నమాట. చూసారా, బస్కి ఇంత స్పీడ్ మాత్రం వెళ్ళాలి, ఆ స్పీడ్కి మించి వెళ్ళకూడదని చేసి అక్కడ లాక్ చేసేస్తాడు. 60 కిలోమీటర్ల దగ్గర స్టాప్. అది ఎంత గీ 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 గీమని యాక్సిలేటర్ కొట్టుకునే సరే అది ముందుకు వెళ్తుంది. అలాగన్నట్టు ఏంటంటే దేవుడు కూడా మనకి సోదరుల దగ్గర కొంచెం వరకు బ్రేక్ చేస్తాడు, అపవాదిగాడి ముందుకు వెళ్ళిపోకుండా, అపవాదిగాడి యొక్క గ్రిప్లోకి వెళ్ళిపోకుండా. అన్నీ తెలుసు ఆయన, ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ ఎరిగిన దేవుడు కాబట్టి మనకి ఏమాత్రం కూడా హాని కలగనివ్వడు. దేవుని స్తోత్రం కలగనిగాక, హల్లెలూయా. కాబట్టి సోదరుల గురించి ఎప్పుడు బాధపడకండి. ఏ మనిషిని కూడా తృణమాత్రుడు నరునికి నువ్వు ఎందుకు బాధపడిపోతాను అంటాడు. ఏ నరుడు కూడా మీరు భయపడ అవసరం లేదు. దర్జాగా ఉండండి, దేవునితో మింగిలై ఉండండి, దేవునితో నడుస్తూ ఉండండి, దేవునితో మాట్లాడుతూ ఉండండి, దేవునితో ఉప్పొంగుతూ ఉండండి, దేవుని వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, వాక్యాలతో కొడుతూ ఉండండి గాడ్ని. ఓకే, దేవుని స్తోత్రం కలిగిన కాక ఈకో టంగ్స్ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండండి. దేవుడి మాట్లాడినటువంటి విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరుపసి పాడిగంటే ఫలింపు చేయను కాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణముల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. జీవగల తండ్రి, నీకు స్తోత్రాలు. స్తుతులకు పాత్రడా, మీకే వందనాలు చెల్లిస్తాం ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, సోదరుల గురించి మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మరి మేము బ్రతికినన్నాళ్ళు కూడా నా తండ్రి సాతాను శోధిస్తూనే ఉంటాడు. అయినప్పటికీ నా తండ్రి ప్రభా, నీ కాపుదలను, నీ కృప, నీ సపోర్టింగ్, నీ నడిపింపు లేకపోతే తండ్రి ప్రభా సోదరులు మేము పడిపోతాం. కాబట్టి మా యొక్క ప్రవర్తన అంతటి మీదకి మీ యొక్క అధికారానికి మేము అప్పచెప్పుకునేటప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా నా తండ్రి మీ దగ్గరికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంకెవడు కూడా మమ్మల్ని శోధించలేడు. తగినటువంటి శక్తి సామర్థ్యం మీరే మాకు అనుగ్రహిస్తారు. కాబట్టి మాకు సపోర్టర్గా మీరు నిలబడతారు. కాబట్టి మాకు వచ్చిన రెండో భయం ఏమీ లేదు ప్రభా. మరి ఈ సమయంలో ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా విరిగిపోయి నలిగిపోయి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ కూడా నేను నీ చేతులకు అప్పచెప్తున్నా ప్రభా. దేవా, నీవే నా తండ్రి ప్రభా అజమాయిషి వహించి కన్నీరు తుడిచిన ఆనందం అనుగ్రహించమని, దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని దయచేయమని, అనారోగ్యం తీసివేసి నా తండ్రి ప్రభా ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా. నాయన, నీవు పొందిన దెబ్బల చేత నా తండ్రి 53:4-5 ప్రకారంగా గొప్ప స్వస్థతను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఏస్తున్నాము అనుగ్రహింపండి కాక. 2000 సంవత్సరాల క్రితమే మా రోగాలు, మా వ్యసనాలు, మా యొక్క జబ్బులు, జ్వరాలు, వ్యాధులు అన్నిటి కూడా మీరు అనుభవించి మాకు స్వస్థతనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఎంతమంది అయితే నాయన మీలో బలం పొందుకోవాలని వేదన పడుతూ ఉన్నారో వారందరినీ కూడా నాయన ఆత్మికంగా బలం పొందింపు చేయండి. అప్పులు ఊపులోంచి పైకి లేవనెత్తని ప్రభా. అలాగే ఉద్యోగాలు లేనటువంటి వారు ఉద్యోగాలు, పిల్లలు లేనటువంటి వారు పిల్లలు, వివాహాలు కానటువంటి వివాహాలు నా తండ్రి ఏస్తున్నాములు వారికి అనుగ్రహింపండి కాక. ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రభా నా తండ్రి మీరు చేదోడు వాదోడుగా ఉంటే నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభా. నా తండ్రి మీ రక్తం చేత కొనబడి, మీ రక్తం చేత కడగబడినటువంటి మీ పిల్లలకు నా తండ్రి అపవాదిగాడు అనేక విధాలుగా చెల్లంగి శక్తులు, చేతబడి శక్తులు, భారమతి శక్తులు, నా తండ్రి దురాత్మ శక్తులు, ప్రేతాత్మ శక్తులు, అపవిత్రాత్మ శక్తులు, అనేక శక్తుల ద్వారా తండ్రి ప్రభు పీడించి రాత్రి వేళ నిద్ర లేకుండా, కానీ మరి తిన్న తిండి వంట పట్టకుండా, ప్రశాంతత లేకుండా, ఒంటికి ఆరోగ్యం లేకుండా చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో నుంచి యేసు నామములో విడిచిపెట్టి భమన ఆజ్ఞాపిస్తున్న దురాత్మ చీకటి అంధకార శక్తులారా భమన ఆజ్ఞాపిస్తున్నా తండ్రి యేసు నామములో. ఓ జలతైలాలు పట్టుకున్నటువంటి ఆ నీటిని, ఆ కొబ్బరి నూనె తండ్రి యేసు నామములో అవి దీవించబడిన గాక, పరలోక శక్తితో నింపబడిన గాక, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు రక్తంతో నింపబడిన గాక, తండ్రి పునరుత్థాన బలం చేత నిండిపోవును గాక. అవి ఎక్కడ అప్లై చేసినప్పటికీ యేసు నామములో అగ్ని మంటలు చెలరేగును గాక, ఆ మంటల్లో దుష్ట శక్తులన్నీ కూడా కాలిపోవును గాక యేసు నామములో. తండ్రి నీకే వందనాలు. మా రక్త సంబంధులు, మా గర్భఫలాలు అందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్తున్నారు ప్రభా. మీరే మహిమ పొందండి రాజా, మీరే అధ్యస్థించి నడిపించి దీవించమని. ఇదిగో నా తండ్రి ప్రభు, నీ కుమారుని మీరు మరి తండ్రి ప్రభా మంచి సాధనంగా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. చంద్రపాల్ గారిని బట్టి వందనాలు, కుసుమమ్మని బట్టి మీకు వందనాలు, అలాగే భక్తుని బట్టి, గీతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. వారు చేస్తున్నట్టు ప్రతి పనులు తండ్రి ప్రభు మీరు చేతుడు వాదుడుగా ఉండండి. మీ హస్తం తోడు నీడ కాపుదలు ఉంచండి, మీ కృప కాపుదలుగా ఉంచండి ప్రభా. వారి కోరికలు సిద్ధింపచేసి వారి ఆలోచనలన్నీ సఫలపరచబడిన గాక, వారికి ప్రార్థనలు జవాబు వచ్చును గాక చేస్తున్నాముల తండ్రి. నీకే లెక్క ఉంచిన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతవరకు ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా ఈ మినిస్ట్రీని గుప్పెలిపించి నడిపించారో, ప్రార్థన సహాయంతో ముందుకు సాగించారో, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కుటుంబీకులు మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా వర్ధిలింప చేయండి ప్రభా. మీకే వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నా తండ్రి ప్రభా మరి ఇదిగో సహోదరి కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధం త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ నడిపించి దీవించి ఆశీర్వదించి అద్భుతాలు జరిగించి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం అండి. ఉంటాను.